అందరికీ వందనాలండి. నేను మీ వసంత ప్రసాద్. దేవుడు మహాకృపను బట్టి ఈరోజు మరొక వాక్యం ద్వారా దేవుడు నన్ను మీ ముందు సిద్ధపరిచినందుకు దేవాతి దేవునికే వందనాలు తెలియచేసుకుంటున్నానండి. మరి వసంత ప్రసాద్ అనే నా ఛానల్ గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ప్రతి మెసేజ్‌కి చెప్పినట్లే ఈ మెసేజ్‌కి చెప్తున్నానండి. నేను విశ్వాసిని మాత్రమే. నేను సేవకురాలిని కాదండి. దేవుడు నా జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు దయచేశారు. మీరందరూ కూడా ఆశీర్వదించబడాలని, దేవుని ప్రేమను పొందుకోవాలనే ఉద్దేశంతో, దేవుని ప్రేమతో నేను వసంత ప్రసాద్ అనే ఛానల్ స్టార్ట్ చేశాను అని చెప్పేసి ప్రతి మెసేజ్‌కి చెప్తున్నానండి. అలాగే మరి నాకు సంబంధించిన ప్రతి విషయాలు కూడా ఎందుకంటే మంచి అలవాట్లు స్నేహితులతో పంచుకోవడంలో తప్పేమీ కాదని చెప్పేసి అనే ఉద్దేశంతో కూడా మరి నాకు సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా పెట్టడం జరిగిందండి. మరి ఇవన్నీ కూడా మీరు చూసి మరి వాక్యాన్ని కూడా వాక్యంలో కూడా మీరు నిలబడి దేవుని ప్రేమను పొందుకుంటూ కూడా మరి ఆశీర్వదించబడాలని మరి వసంత ప్రసాద్ అనే నా ఛానల్‌ని మీరు లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసుకొని మీ సోదరుడి వలె నన్ను ఆదరిస్తారనే ఉద్దేశాన్ని నేను కలిగి ఉన్నానండి. మరి ఈరోజు మరి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ఒకవేళ మీరు కొత్తగా చూస్తుంటే గనక వసంత ప్రసాద్ అనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మరి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 21వ వచనం బట్టి మరి చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానిద్దామండి. సర్వశక్తిమంతుడైన తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గొప్ప దయానిధివైన తండ్రి, ఈ రోజు నా తండ్రి ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడి నాయన ఈ వాక్యం ఎవరికైతే అవసరమో నీ ప్రేమను బట్టి అందించి ప్రవ్వా ఈ వాక్యానుసారంగా నా తండ్రి నిలబడి జీవించే నాయన నీ కృపతో నీ ఉచితమైన కృపను మా అందరికీ దయచేయమని నాయన ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారు చెప్తున్న నేను నీ ఆత్మను నాకు తోడుగా ఉంచి నువ్వే తోడై ఉండమని అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చూస్తే 21వ వచనంలో నీవు నీ కుమారునితో ఇట్లనుము మనం ఐగుప్తిలో ఫరోకు దాసులమై ఉండగా యెహోవా బాహుబలము చేత ఐగుప్తులో నుండి మనల్ని రప్పించెను అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు అని అంటే కనుకండి మరి ఈ మాటలన్నీ మోషే గారు చెప్తున్నారు. ఎవరితో చెప్పమంటున్నారంటే గనక వారి వారి కుమారులతో కుమార్తెలతో చెప్పమంటున్నారండి. ఏమని చెప్పమంటున్నారంటే గనక మనం ఐగుప్తులో ఉన్నప్పుడు దాసులమై ఉండిపోయినప్పుడు మనల్ని ఏంటంటే మన ఐగుప్తులో ఫరోకు దాసులమై ఉండగా మరి యెహోవాయే కదా మనల్ని రక్షించాడు అని చెప్పేసి దేవుడు చేసిన మేలులు నీ కుమార్తెలకు నీ కుమారులకి చెప్పమని చెప్తున్నాడండి. మరి ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుని ప్రేమను బట్టి నేనైతే ఏమంటున్నానంటే కనుక మరి మనకున్న కుమారులకు మనకున్న కుమార్తెలకు మనం దేవుని గురించి చెప్తున్నామా? ఎందుకంటే దేవుడు నాకు ఎన్నో మేలులు చేసేసాడు అని చెప్పేసి అది నీ హృదయంలోనే ఉంచుకుంటున్నావా? నీ కష్టాన్ని ఒకవేళ నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు నువ్వు దేవునికి రక్షణ పొందడానికి నువ్వు వచ్చినప్పుడు ఏ కష్టాల ద్వారా నిన్ను తప్పించాడు అప్పుడు నీకు ఎలాంటి శ్రమలైతే ఉండేవి అలాంటి శ్రమల నుంచి దేవుడు నిన్ను ఎలా తప్పించి నిన్ను రక్షించుకున్నాడు మరి నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు నువ్వు హృదయంలో నువ్వు ఎంత బాధపడుతున్నావో ఆ బాధలన్నింటినీ కూడా దేవుడు నీకు ఎలా తీరుస్తున్నాడు అని చెప్పేసి నువ్వు ఈరోజు మనం మన పిల్లలతో చెప్పగలిగేవారుగా ఉన్నామా అని చెప్పేసి ఈ వాక్యాన్ని బట్టి నేనైతే మాట్లాడుతున్నానండి. ఎందుకంటే మనకి శ్రమల నుంచి తప్పించాడు దేవుడు, శోధల నుంచి తప్పించాడు దేవుడు అన్నారు. ఈరోజు ఐగుప్తు నుంచి చాలా దాసీలుగా వారు ఉన్నప్పుడు ఫరో చేతిలో నుంచి వాళ్ళని రక్షించిన దేవుడు ఒకవేళ నీ జీవితంలో నా జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు మనం పడుతుంటే ఎలాంటి పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను రక్షించాడో ఈరోజు నీ బిడ్డలకి నువ్వు తప్పనిసరిగా చెప్పు. నీ ఇంటికి వచ్చిన నీ కోడళ్ళకి చెప్పు, నీ ఇంటికి వచ్చిన నీ అల్లుళ్ళకి చెప్పు, నీ బంధువులకు చెప్పు, నీ తోబుట్టువులకు చెప్పు. ఎందుకంటే దేవుడు నిన్ను అడుగడుగునా నిన్ను ఎలా రక్షిస్తున్నాడో అడుగునా నిన్ను ఎలా కాపాడుతున్నాడో నీ జీవితంలో వచ్చిన ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా మరి ఎలా అయితే గనక విడదీశాడో మరి ఆరిన నేలగా నిన్ను ఎలా నడిపించాడో అని చెప్పేసి మరి ఈరోజు నీ జీవితంలో ఎలాంటి శ్రమలు వస్తే దేవుడు నిన్ను ఏ మార్గాల గుండా నడిపించాడు, ఎలాంటి శత్రువుల బారి నుంచి ఎలాంటి చీకటి శక్తుల నుంచి నిన్ను రక్షించుకుంటూ వచ్చాడో ఈరోజు
మరి మన కుమార్తెలకు, మన కుమారులకు, మన బంధువులకు, మన తోబుట్టువులకు దేవుని గురించి చెప్పే విధంగా ఉంటున్నామా? ఎందుకంటే నీకు నీ నీ ప్రేమను నువ్వు నీ జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నావో నువ్వు మరొకరికి చెప్పగలిగిన దానివైతే, సాక్ష్యమిచ్చేవారిగా ఉంటే గనక, ఎందుకంటే నువ్వు దేవుని సాక్షిగా నిలబడితే గనక, ఎందుకంటే దేవుడు నీ ఎడల ఎంత సంతోషిస్తాడో. నా బిడ్డని నేను రక్షించుకున్నానని నా బిడ్డ ఎంత సంతోషిస్తుంది, నన్ను ఎంత గణపరుస్తుంది, నాకు ఎంత మహిమ తెచ్చే విధంగా దేవుణ్ణి మహిమపరచాలి మన సాక్ష్యం కదండి. మన సాక్ష్యం ఏంటంటే మన పిల్లల విషయంలో నా తల్లి ఇలా ప్రార్థన చేసుకుంటే దేవుడు ఇన్ని కార్యాలు చేశాడా, అయితే నేను దేవునికి లోబడి ఉండాలి. ఎందుకంటే నా సహోదరి ఇలా ప్రార్థన చేసుకుంటే దేవుడు నిజమైన దేవుడా, అందుకనే ఈమెను ఇంతలా కాపాడాడా, అయితే నేను యెహోవాను ఆశ్రయించాలి. లేకపోతే నా స్నేహితురాలు ఇంతగా దేవునిలో ఉందా, ఇంతగా దేవుడు ఈమెను ఆశీర్వదించాడా, ఈమె కష్టాల నుంచి ఇంతంత కష్టాల నుంచి ఈమె రక్షించాడా, అయితే దేవుడు నిజమైన దేవుడు, నేను కూడా దేవుణ్ణి ఆశ్రయించాలి, నేను కూడా దేవుణ్ణి నమ్ముకోవాలి అని చెప్పేసే మనసు ఎదుటి వారికి కలుగుతుంది అని అంటే కనుక నువ్వు ఒక్క ఆత్మనైనను రక్షించినట్టే కదా. నీ బిడ్డలైనంత మాత్రాన రక్షింపబడకపోతే, నీ కుమారులైనంత మాత్రం అంటే నువ్వు రక్షింపబడితే చాలా, నువ్వు దేవుని ప్రేమను నువ్వు పొందుకోగలిగితే చాలా, దేవుని ఆశీర్వాదం నీ ఒక్కడానికి సొంతమైతే చాలా, అది నీ బిడ్డలోకి భక్తి జీవితం అనేది నీ బిడ్డలకు అవసరం లేదా? నీ కుమార్తెలకు, నీ కుమారులకు కానీ, నీ బంధువులకు కానీ, నీ తోబుట్టువులకు కానీ అవసరం లేదా అని చెప్పేసి ఆలోచన చేస్తే గనక మరి ఏంటంటే ఈ వాక్యాన్ని బట్టి నిజమే, నేను పొందుకున్న మేలులు నాలోనే దాచేసుకుంటే ఎలాగా అని చెప్పేసి మరి ఒకప్పుడండి పేతురు, యోహాను మరి అతను కుంటివాడిని మరి దేవాలయం ముందు బాగు చేసినప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడని గంతులు వేసి దేవాలయంలోకి వెళ్ళాడా, లేకపోతే చక్కగా సైలెంట్ గా కూర్చుని ఉండిపోయాడా? అలా ఏంటంటే ఆలోచిస్తే దేవుడు చేసిన మేలును దాచిపెట్టేసుకునే విధంగా, అంటే దేవుడు గొప్పోడే, దేవుడు గొప్పోడే, దేవుడు గొప్పోడే, కానీ దేవుడు ఏం చేశాడో చెప్పరు కొంతమంది. దేవుడు చాలా గొప్పోడండి, దేవుడు ఎన్నో మేలులు చేశాడు. ఆ మేలేంటి? నువ్వు దేవుడి దగ్గర వివరంగా అడుగుతున్నావు కదా, నాకు ఈ కష్టం నుంచి తొలగించు, ఈ బాధ నుంచి తొలగించని వివరంగా అడుగుతున్నావు కదా, మరి అంతే వివరంగా నేను ప్రార్థన చేసుకున్నప్పుడు, నా శ్రమ నన్ను ఇంత కుంగదీసినప్పుడు, నేను నా శ్రమల్లో పడిపోయి నేను చేతకాని దానిలాగా నిలబడిపోయి మరి నేను నిర్జీవ స్థితిలో పడి ఉన్నప్పుడు దేవాది దేవుడు నన్ను ఇంతగా రక్షించాడు. నా శ్రమల నుంచి నేను చేతకాని దాన్ని కాకుండా చేతనైన దారిగా నన్ను నిలబెట్టాడు. నేనైతే కనుక నా లైఫ్ అక్కడితో అయిపోయింది అనుకున్నాను, కానీ నా దేవుడైతే మరి నన్ను నిలబెట్టి ఆయన ప్రేమను కురిపించి మరి ఈ రోజు పనికిరాని నన్ను పనికొచ్చే పాత్రగా మార్చాడు అని చెప్పేసి ఈ రోజు నువ్వు చెప్పేదానిగా ఉంటున్నావా? దేవుణ్ణి గణపరిచే నీ సాక్ష్యంతో దేవుణ్ణి గణపరిచే విధంగా ఉంటున్నావా? కనీసం నీకు పుట్టిన పిల్లలకు నీ సాక్ష్యాలు వినిపింపచేయాలి ప్రతి తల్లి, ప్రతి తండ్రి కూడానండి. అలా ఏంటంటే ఈ రోజు మోషే చెప్తున్నాడు, ఐగుప్తులో ఫరో యొద్ద నుండి మిమ్మల్ని యెహోవా ఎలా రక్షించాడో నీ కుమారులకి, నీ కుమార్తెలకు నువ్వు చెప్తున్నావా అని చెప్పేసి మోషే అడుగుతున్నాడు. ఈ వాక్యాన్ని బట్టి ఈరోజు దేవుడు నీతోటి నాతోటి మాట్లాడాడు. నీకు చేసిన ప్రతి మేలు గురించి కొంచెం కూడా తప్పిపోకుండా నీ బిడ్డలకు, నీ భర్తకు, లేకపోతే నీ భార్యకు, నీ బంధువులకి, నీ తోబుట్టువులకి నువ్వు వివరించి చెప్పగలుగుతున్నావా? అప్పుడే కదా నిన్ను ఎంతగా దేవుడు రక్షించాడో, ఎంతగా కాపాడాడో మరి వారు కూడా గ్రహించి మరి దేవుని తట్టు నిలబడగలుగుతారు. మరి వారు కూడా ఆశీర్వదించబడతారు, వారు కూడా రక్షించబడతారు. ఎక్కువ ఏంటంటే శ్రమలే దేవుడికి దగ్గర చేస్తాయండి. ఎందుకంటే శ్రమ వచ్చినప్పుడు ఎవరైతే కాపాడతారో వాళ్ళు నాకు సహాయం చేస్తారని ప్రతి వ్యక్తి కూడా వారికి లోబడి ఉంటారు. మరి దేవుడు మనుషులు చేసే సహాయం మరి ఏంటంటే కొంచెం వరకే ఉంటుంది, కానీ దేవుడు చేసే సహాయం శాశ్వత కాలం ఉంటుంది. ఆ శాశ్వత కాలం సహాయం నువ్వు ఒక్కదానివే పొందుకుని నువ్వు నీ మనసులోనే దాచుకుని గనక ఉన్నట్లయితే కనుక నీ కుటుంబానికి కూడా, నీ స్నేహితులకి, ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ద్రోహం చేస్తుందని అవుతావు. దేవుని గురించి చెప్పకుండా, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వకుండా నువ్వు మాత్రమే ఆశీర్వదించబడాలి అనుకోవడం అనేది
అనేది స్వార్థం. ఆ స్వార్థపు మనసు ఎప్పుడు కూడా దేవునికి ఇష్టమై ఉండదు. కుటిల వర్తనుడు యెహోవాకి అసహ్యుడు అని వాక్యం చెప్తుంది. అంటే నువ్వు దేవుడు చేసిన మేలును దాచిపెట్టేసుకుని నువ్వు ఒక్కడివే ఉపకారం పొంది ఎదుటి వారికి దేవుని మేలులు చెప్పకుండా దేవుని ఎడలు నడిపించాలనే మనసు నీకు లేకుండా ఉందంటే కనుక దేవునికి అసహ్యమైన బిడ్డగాను ఉంటావు. ఈ రోజు వాక్యాన్ని బట్టి మరి ఏ మాటలు మనం ఎలా చెప్పాలి, దేవుని గురించి ఎలా సాక్ష్యమిచ్చి మనం నిలబడాలి అని చెప్పేసి ఈ రోజు వాక్యాన్ని బట్టి మనం అందరం సరి చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నానండి. మరి కొద్ది మాటలను మన వినికిడిలో దేవుడు ఫలింపచేయును గాక. ఆమేన్. మరి వసంత ప్రసాద్ అనే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.